స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భూమి అంటే బంగారం కంటే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భూమికి సంబంధించినటువంటి వివాదాల జాబితా ఒకదాన్ని మించి మరొకటి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ని తొలిసారిగా నిర్వహించినటువంటి ఏపీ సర్కారు అక్కడ వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చలు జరిపింది. ప్రతి జిల్లాలో భూములకు సంబంధించిన ఫిర్యాదులు 10 నుంచి 50% పెరిగాయని ప్రభుత్వమే చెబుతుంది. మరోవైపు వామపక్ష పార్టీలు భూదందాలపైన ప్రజా పోరాటాలకు సిద్ధం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని పిలుపునిస్తున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? భూదందా ఈ స్థాయిలో జరుగుతున్నా గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చాలా అంశాలు చర్చకు వచ్చినాయి. అందులో కీలకమైనటువంటి అంశం ప్రజా ఫిర్యాదులకి సంబంధించి 50% పైగా భూ వివాదాలే కంప్లైంట్ రూపంలో రావడం, అవి అపరిష్కృతంగా ఉండడం. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు. ఎలా చూడాలి? అసలు ఏపీలో ఎందుకు భూ వివాదాలు ఈ స్థాయిలో బయటకు వస్తున్నాయి? ఇప్పుడు డెఫినెట్గా అండి, మీరంటే భూమి కన్నతల్లిలాగా మనం భావిస్తాం. అటువంటి ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాల్లో నాట్ ఓన్లీ 1-2 జిల్లాలని కాదు, 26 జిల్లాల్లోనూ ఇలాంటి ఎస్ఐన్ భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, డీకే పట్ట భూములు కావచ్చు, గిఫ్ట్ డీడ్లుగా ఇచ్చేసారు ఎక్కడికక్కడ. ఇది ఎవరి సొమ్ము? కష్టపడితే తరతరాల నుంచి వచ్చే ప్రజల సొమ్ము ఇది. దీన్ని ఆర్పి సిసోడియా గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ కమిషనర్ చెప్పారు. ఎప్పుడు అర్జీలు పెట్టుకుంటారు కలెక్టర్లకి ప్రతి జిల్లాలో. అర్జీలు పెట్టుకుంటే భూ వివాదాలు 10% ఉండేవి, అది ఇప్పుడు 50% అంటే కుప్పలు తెప్పలుగా ఉంటాయంటే నాట్ ఓన్లీ ఒక జిల్లా ఇది పర్ల, ముఖ్యంగా చిత్తూరు జిల్లా, తర్వాత వచ్చేసరికి తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లా, ఇవన్నీ ప్రకాశం, అన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఉత్తరాంధ్రలో మనం విశాఖపట్నంలో చూసాం ల్యాండ్స్ భూభాగంలో, తర్వాత గోదావరి జిల్లాలో కావచ్చు, ఏది వదిలిపెట్టలే. ఏ జిల్లాకి ఎగ్జామ్షన్ ఏమి ఇక్కడ ఏం కనపడలే. కానీ ఒకటంటే ఇప్పుడు ఏపీలో సిస్టమ్ వైజ్గా చూస్తే బ్రిటిష్ సిస్టమ్ ఫాలో అవుతున్నాయి. ల్యాండ్ డాక్యుమెంటేషన్ అనేది కనీసం ఒక 200 ఏళ్ళ నుంచి ఉన్నట్టు లెక్క. అవునండి. తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబులు జమీందారుల ఏలుబడి కాబట్టి కొంత డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేదు అనేటువంటి అభిప్రాయం ఉండేది. కానీ ఏపీలో ప్రతి అణువు కూడా సర్వేల రూపంలో, సర్వే నంబర్ల రూపంలో దశాబ్దాలుగా, ఇంకా చెప్పాలంటే శతాబ్దాలుగా నిక్షిప్తం అయింది. ఇప్పుడు ఎందుకని వివాదాలు అంత పెద్ద స్థాయిలో వస్తున్నాయి? ఈ వివాదాలన్నీ మావే అనేటువంటి ఆ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ని ఏమైనా దెబ్బతీశారనుకోవాలి. డెఫినెట్గా అండి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంటుంది కదా, యంత్రాంగం మొత్తం. వాళ్ళు చెప్పిందే ఇదిగా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయారు భూముల్లో. ఎక్కడ ఖాళీ ఉంటే ప్రభుత్వ భూముల్ని, నేను ఇందాక చెప్పినట్టు ఎస్ఎన్ భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, ప్రతిదీ కూడా ప్రభుత్వం దాని మీద కన్నేసింది. లేకపోతే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫస్ట్ రావడంతో సూపర్ 6లో రద్దు చేశారు కదా, అది ఎంత తీవ్ర ప్రభావం చూపించిందో కూడా మనకు తెలుస్తుంది. చివరికి 11 లక్షల రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారంటే ఇక ఏ స్థాయిలో ఉంది. చివరికి పట్టాదారు పుస్తకంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసేసి రాజముద్ర వేసుకుంది ఈ ప్రభుత్వం రాగానే. ఇప్పుడు ఏదైనా కానివ్వండి, భూమి తనది కాదు అనే భావన ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో దాన్ని ఎందాకైనా వెళ్తారు. అందుకనే తండాలకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పింది అన్నట్టు ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి చాలా గందరగోళంగా కొద్దిగా ఇదే ఉంటుంది. కానీ మీరు అన్నట్టు ఒక సిస్టమేటిక్గా ఏపీలో ఉంటుంది. ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఎక్కడ ఇది పోలేదు. కాకపోతే దీంట్లో కొద్దిపాటి ఇదిని వెసులుబాటుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలంతా దీంట్లో ఉండి డీకే పట్టాలు, తర్వాత లేకపోతే ఎండోమెంట్ ల్యాండ్స్ని తన ఇష్టం వచ్చిన వాళ్ళకి లీజ్కి ఇచ్చుకోదు. 11, 22, 33 సంవత్సరాలు, 99 సంవత్సరాలు కూడా లీజ్కి ఇచ్చారు. ఎవరు సొమ్ము ఇది? ఇప్పుడు అనేక ఎండోమెంట్ కింద 100 ఎకరాలు ఉంటాయి. ఆ రోజుల్లో రాజులు పెద్ద దానధర్మాలు చేసి పెద్ద వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయి? ఎప్పుడు లేని విధంగా 1-2 జిల్లాలు, 26 జిల్లాల్లోనే ఇలా అయితే చివరికి పెద్దిరెడ్డి గారు మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఫైలు తగలపడిపోయినాయి. అంటే ఏ స్థాయికి చివరికి పెద్దిరెడ్డి గారి భార్య మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. సాక్షాత్తు సిపిఎం నేత రామకృష్ణ గారు చెప్తున్నారు. దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలంటున్నారు. మీరన్నట్టుగా దీనికి రేపు 20వ తారీఖు వాళ్ళు కార్యాచరణ, ఎందుకంటే భూమికి హక్కుల కోసం పోరాడేవాళ్ళు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వాళ్ళు 20వ తారీఖు ఎవరైతే బాధితులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో సదస్సు పెట్టబోతున్నారు. అంటే కంప్లీట్గా గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులను ఏ విధంగా ప్రభుత్వం కొల్లగొట్టింది, ప్రభుత్వంలో పెద్దలు ఏ విధంగా తీసుకున్నారు, సమగ్ర జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని ఓ మీటింగ్ కూడా కాల్ఫర్ చేశారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నేను సుదీర్ఘంగా కలెక్టర్లతో జరిగిన మీటింగ్లో ఎక్కువగా ఏం జరిగిందంటే ఇదే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు జరిగింది,
గత ప్రభుత్వంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ భూమి దందాలు ఎందుకు జరిగినాయి, దీని మీద సమగ్ర విచారణ జరిగి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని కమిటీ వేసేసి ఈ అర్జీలు మొత్తం స్వీకరించి ఎక్కడికక్కడ త్వరితగతిన ఫస్ట్ ప్రయారిటీ దీని మీద పెట్టారు. కానీ అంటే ఒకటి ఇప్పుడున్న సమస్యలు పరిష్కరించడానికి అభివృద్ధి పథకాలు ఇవన్నీ ఉంటే ఈ ప్రక్షాళనకి మళ్ళీ అదనంగా అధికారులను కేటాయించడం, దాని మీద ఫోకస్ పెట్టడం సాధ్యమవుతుందా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 5 ఏళ్లలో చాలా చోట్ల బలమైనటువంటి నిర్మాణం అంటే దృఢమైనటువంటి నిర్మాణాలు కూడా చేసేసారు. వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు కూడా కట్టారు కొన్ని చోట్ల అంటున్నారు. వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏ డాక్యుమెంటేషన్ లేకుండా వాళ్ళ దారిని వాళ్ళు కట్టేసుకుంటూ పోయారనుకోండి, సో దాన్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఇప్పుడు ప్రభుత్వానికి ఉందా? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే 4.5 దశాబ్దాల అనుభవం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటట్టు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఇప్పుడు 4 ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తెలుసు పిన్ టు పిన్ ఏంటంటే ఎక్కడ ఏ శాఖలో ఏందని. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా ఉన్నాడు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ప్రభుత్వ భూములు ఏంటి, ఇనాం భూములు ఏంటి, ఎస్ఎన్ భూములు ఏంటి, డీకే పట్టా భూములు ఏంటి, ఎవరెవరు తీసుకున్నారు, దీన్ని ఎన్ని చేతులు మారినాయి, ఈ గత ప్రభుత్వంలో పెద్దలు ఏ విధంగా తీసుకున్నారు, పెద్దలు తీసుకుంటే ఎవరైనా తీసుకున్నా కానీ రికార్డ్స్ ఉంటాయి కదండి, ఆ రికార్డ్స్ని వెరిఫై చేసి ఒక్క చోట ఫైల్ దగ్గర పెట్టిన కలెక్టరేట్ ఆఫీస్ మిగతా మల్టిపుల్గా ఉంటాయి. అంటే ఒకటి ఇప్పుడు లాస్ట్ టైం అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, చేతులు మారినాయి, మేము అన్ని ప్రూవ్ చేస్తాం అన్నారు. ఫైనల్గా చూస్తే అసలు ప్రూవ్ చేయలేము మేము అని చెప్పని తేల్చేశారు. వాళ్ళే చెప్పేశారు ప్రూవ్ చేయడం కష్టమో, ఎవరు లబ్ధి పొందారో చెప్పడం కష్టం, కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నారు. ఇప్పుడు ఇక్కడ భూదందాలు జరిగినాయి అంటున్నారు. భూదందాలను ప్రూవ్ చేయడానికి ఇప్పుడు కూడా అవకాశం ఉంటుంది. ఇది కూడా పొలిటికల్ స్టంట్ లాగే చూడాల్సి ఉంటుంది. పొలిటికల్ స్టంట్ ఏం లేదండి. అంటే ఎక్కువ ఫిర్యాదులు నేను చెప్పాను కదా, 10% నుంచి అర్జీల్లో 50% వచ్చిందంటే చివరికి ప్రజలు టీడీపీ ఆఫీసు కావచ్చు, మళ్ళీ ఈ కాకుండా టీడీపీ ఆఫీసులో జనసేన ఆఫీసులో ఎమ్మెల్యేలు మంత్రులు ఉండి అర్జీలు తీసుకున్నారు. అక్కడ కూడా మొత్తం ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి. అంటే తను ఒక వ్యక్తి తన బ్యాక్గ్రౌండ్ ఏ సపోర్ట్ లేనప్పుడు, పొలిటికల్గా స్ట్రెంత్ లేనప్పుడు, ఏజ్డ్ పర్సన్ అయినప్పుడు, వాళ్ళ బిడ్డలు అమెరికాలో ఉన్నప్పుడు ఈ భూముల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు పాలక పక్షాలలో. అదే జరిగింది. చాలామంది సైనికులు భూములు వదిలిపెట్ల మనం చూసాం. చివరికి ఇనాం భూములు వదిలిపెట్ల, ఎస్ఐన్ భూములు, పార్టీ ఆఫీసులు కట్టేశారు కదా, భూములు కట్టేశారు. ఈ సిచ్యువేషన్స్ ఇలా ఉందంటే ఎప్పుడు లేని విధంగా గత 5-6 దశాబ్దాల్లో ఏ ప్రభుత్వం లేని విధంగా భూదందాలు గత ప్రభుత్వంలో జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే సిసోడియా గారి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కలెక్టర్లకి స్టేట్ మొత్తం ఒకటే, 26 జిల్లాల్లో ఇది ఏం జరిగింది, దీన్ని త్వరితగతిన పరిష్కరించండి అన్నాడు. ఇంకొకటి మీరు అన్నట్టు ఇంకా అడిషన్గా అవసరంలా, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కలెక్టర్లు, ఆర్డీఓలు ఉంటారు కాబట్టి వాళ్ళకొకరికి ఈ పర్టికులర్ ఈ వింగ్ని విభాగాన్ని చేసేసి ఎక్కడైతే ఎలిగేషన్స్ ఉన్నాయో ఈ భూమి ఇల్లు మీద దాన్ని ఇమ్మీడియట్గా ఇది తీసుకుని కన్సల్ట్ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఎండిఓలు కూడా త్వరితగతిన పరిష్కరిస్తే ఈ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు డాక్యుమెంట్స్ తగలబెట్టేశారు. అలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని చోట్ల జరిగినాయి. ఆల్రెడీ మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవన్నీ బయటికి తీసుకొచ్చి తగలబెట్టారు. ఇదే మదనపల్లిలో ఏకంగా ఆఫీస్లోనే తగలబెట్టేశారు. ఇట్లాంటి వాటిని ఎలా రీస్ట్రక్చర్ చేస్తారు? డెఫినెట్గా ఈ తగలబెట్టినా ఏం చేసినా వాళ్ళ పేర్ల మీద ఎవరో బినామీల పేరు మీద, పెద్దిరెడ్డి గారో ఎవరో వాళ్ళ బినాములు వాళ్ళు సహకరించిన యంత్రాంగం మీద ఉంటుంది కదా, ఆన్లైన్లో చలానా కట్టి ఉంటుంది కదా, అక్కడ తీస్తారు మళ్ళీ. ఇప్పుడు అది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు తగలబడి అక్కడ తగలబడినంత మిగతా డాక్యుమెంట్లు ఉంటాయి కదా అని చెప్పన్నాడు. డాక్యుమెంట్లు ఎక్కడ లేవు, అది రిజిస్టర్ ఆఫీస్లో ఉంటాయి, ఆన్లైన్లో చలానా కట్టి ఉంటారు, మొత్తం తీస్తే మొత్తం వస్తాయి. అంతకుముందు ఎవరి చేతులు మారినాయి, ఎవరెవరి చేతిలో ఉన్నాయి, ఎందుకు ఎట్లా వచ్చింది, ఎంత కట్టారు, దీంట్లో ఎంత బినామీ ఉంది, ఎన్ని వందల ఎకరాలు తీసుకున్నారు అనేది డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ సమస్య ఉందా? ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మారినప్పుడు భూముల పైన, కబ్జాల పైన, ప్రభుత్వ భూముల రికార్డుల మాయం పైన ఇటువంటి జరుగుతాయా ఎప్పుడైనా? ఓన్లీ ఏపీలోనే ఈ 2 పార్టీలు అధికారంలోంచి ఇటు వచ్చినప్పుడు అటు వచ్చినప్పుడు ఇలాంటి గందరగోళాలు జరుగుతాయి? అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా అది దౌర్భాగ్య పరిస్థితి ఏమో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కనపడుతుంది. అంతే కదా. ఇక్కడ ఇప్పుడు పక్కన ఉన్న తెలంగాణలో కూడా చూసాం. ఇప్పుడు ఎక్కడ ఏదన్నా కానీ ఇప్పుడు ప్రాజెక్టుల మీద, అవినీతి మీద, లేకపోతే ఇంకో దాని మీద, వాటి మీద ఇచ్చేస్తున్నారు. హైడ్రా అనేది ఒకటి కమిషన్, ఫైల్స్ తగలెట్టేసే కల్చర్ ఏపీలోనే ఉందంట. ఇదే అంది. అంటే మరి ఇప్పుడు హైదరాబాద్లో మనం చిన్నది చూసాం. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఎసెట్స్ మీద ఒక కమిషనర్ వేసి, రంగనాథ్ గారిని కమిషనర్ వేశారు. నాలాల మీద లేకపోతే చెరువులు కూడా ఆక్రమించేసుకున్నారు. దాని మీద సమగ్ర విచారణ చేసేసి ఎంత పెద్ద తలకాయలు ఉన్నా డైరెక్ట్గా సరెండర్ చేసుకోమన్నారు. అట్లా ఆ సిస్టమ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే గత 5 సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగా భూముల్ని అన్యాక్రాంతంగా అమాయకుల భూములు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు గత 5 దశాబ్దాలు ఎప్పుడు లేని విధంగా ఉంది. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు చిత్తశుద్ధిని ఈ కూటమిని నిరూపించుకోవాల్సిన అవసరం. ఇప్పుడు వామపక్షాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దీనిపైన ఒక పెద్ద ఆందోళన జరిగే అవకాశం కనిపిస్తుందా? లేదంటే ఆల్రెడీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేశారు కాబట్టి ప్రభుత్వం దీనిపైన రియాక్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళని తొందరగా కబ్జాదారులు ఎవరనేటువంటి విషయంలో నిగ్గు తేల్చే అవకాశం ఉందా? అంటే ఇప్పటికిప్పుడు 20వ తారీఖు దాకా తేలదు కదా.
ఇప్పుడు 10% నుంచి 50% అర్జీలు వచ్చినప్పుడు అర్జీలు వచ్చినాయి. కనీసం 2-3 నెలలు పడుతుంది. ఆ. ఈ లోపు వాళ్ళు 20వ తారీఖు సమావేశం పెట్టారు. ఎవరైతే బాధితులు 26 జిల్లాల్లో విస్తరించింది ఈ ల్యాండ్ మాఫియా అనేది. డెఫినెట్గా గత ప్రభుత్వంలో అధికార యంత్రాంగం వాళ్ళ చేతిలో తీసుకుని అమాయకుల భూములు స్వాధీనం చేసుకున్నారనేది రామకృష్ణ గారి సిపిఐ నేత ఆరోపణ. వాళ్ళు ఆ బాధితులందరూ పిలిచి విజయవాడలో 20వ తారీఖు మీటింగ్ పెడుతున్నారు కాబట్టి మరి ప్రభుత్వాలకు కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తారు ఆ. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారికి. అప్పుడు త్వరితగతిన వీళ్ళకి న్యాయం చేయండి అని ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉందన్నమాట. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసిన. ఇది ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో భూముల దందా యథేచ్ఛగా జరిగింది. అదేవిధంగా పరాయి భూములు అంటే ముఖ్యంగా ప్రభుత్వ భూములు, ఇతర ప్రైవేట్ వ్యక్తుల భూములను కూడా ఆక్రమించుకునేటువంటి కంప్లైంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మరోవైపు వామపక్షాల నాయకులు కూడా ఈ భూముల ఆక్రమణలపైన, భూ మాఫియా పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అది త్వరలోనే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.